ప్రీమియర్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇవన్నీ నేను ప్రీవియస్గా చేసిన ప్రాజెక్టులు. సో ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి లొకేషన్, ఇక్కడ లొకేషన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ బ్రౌజ్కి వెళ్ళి ఎక్కడైతే వర్క్ ఫైల్ సేవ్ చేసుకోవాలో అక్కడ సేవ్ చేస్తున్నా. ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ప్రీమియర్ ప్రో ట్యుటోరియల్ ఫోల్డర్లో ఇక్కడ ఒక వర్క్ ఫైల్ అని చెప్పి, సో ఈ ఫోల్డర్లో సేవ్ అవ్వాలి. ప్రాజెక్ట్కి ఏ పేరు పెడుతున్నాం, ట్యుటోరియల్ వెర్షన్ 1. ఇక్కడ రెండర్ అని ఉంది కదా, మెర్క్యూరీ ప్లేబ్యాక్ ఇంజిన్ జీపీయూ అంటే గ్రాఫిక్ కార్డ్ ఉంటే కనుక గ్రాఫిక్ కార్డ్ నుంచి రెండర్ తీసుకుంటుంది, లేకపోతే మెర్క్యూరీ ప్లేబ్యాక్ ఇంజిన్ సాఫ్ట్వేర్ ఓన్లీ, ఇది ఓన్లీ సిపియూ మీద రన్ అవుతుంది. సో అన్నీ ఇంకా సేమ్, ఆటో సేవ్ ఎక్కడ సేవ్ అవ్వాలి అనేది ఇవన్నీ డిఫాల్ట్. సో ఇవన్నీ డిఫాల్ట్గా వదిలేండి. ఇక్కడ 4 బాక్సుల కింద కనిపిస్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నది సోర్స్, రైట్ సైడ్ ఉన్నది ప్రోగ్రామ్, బాటమ్ లెఫ్ట్ ఉన్నది ప్రాజెక్ట్, బాటమ్ రైట్ ఉన్నది టైమ్ లైన్. సో ఇక్కడ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసుకునేవాల్సిన, మనం ఏమైతే ఎడిట్ చేస్తామో ఫుటేజ్ అవన్నీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే వస్తాయి. సో ఏదైనా ఒక రఫ్ వీడియో తీసుకుంటాం. సో ఇవి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. కొన్ని ఇమేజెస్, కొన్ని వీడియోస్. ఒక ఇమేజ్ తీసుకున్నా. రైట్ సైడ్ ప్రోగ్రామ్ విండోలో కనిపిస్తుంది కదా, అక్కడ మనకు అవుట్పుట్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ సోర్స్ అన్న చోట మన ఇన్పుట్ కనిపిస్తుంది. సో ఇమేజ్ని ఇక్కడ డ్రాగ్ చేయగానే చూసారా, ఈ పై 3 వీడియో లేయర్స్, కింద 4 ఆడియో లేయర్స్. సో లేయర్ మనం ఫోటోషాప్లో అడ్జస్ట్ చేసుకున్నట్టే పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ఆడియో క్లిప్ కూడా ఇంపోర్ట్ చేస్తాం. ఆడియో ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాం. ఆడియో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కావాలి అన్నది మనం డిసైడ్ అయ్యి అది మటుకు టైమ్ లైన్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ నుంచి మనకు ఆడియో కావాలి. సో ఇక్కడ ఐ నొక్కుదాం, లేకపోతే మార్క్ కింద అని ఉంది కదా, ఇదన్నా నొక్కు. ఇక్కడ దాకా చాలు. సో ఇక్కడ మార్క్ అవుట్ లేదా ఓ. డ్రాగ్ ఆడియో ఓన్లీ అన్నప్పుడు ఓన్లీ చూసారా ఆడియో లేయర్లోకి మాత్రమే ఇంపోర్ట్ అవుతుంది. ఆడియో లేయర్లో పెట్టుకుని ఇక్కడతో ఫోటో అయిపోయింది కాబట్టి, సో ఈ ఫోటోని మనం ఇలా టైం లైన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంతవరకు కావాలి. ఇది కూడా చిన్నది. ప్లస్ మైనస్ కొడితే టైం లైన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. సో హోమ్ వచ్చేసి
చూసారా, ఈ పిక్చర్ పెద్దది ఉంది, నెక్స్ట్ పిక్చర్ చిన్నది ఉంది. సో దానికోసం ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ టాప్లో ఎఫెక్ట్ కంట్రోల్ అని ఉంది కదా, క్లిక్ చేస్తే పొజిషన్, స్కేల్, రొటేషన్, యాంకర్ పాయింట్ ఈ సెట్టింగ్స్ కనిపిస్తాయి. దీన్ని స్కేల్ చేస్తాం పెద్దగా. సో ఇక్కడ యూనిఫామ్ స్కేల్ అన్నది ఆన్ చేస్తే హైట్ విత్ దీనికిలా కూడా చేయొచ్చు. వీడియో ఇంపోర్ట్ చేశాను. ఇది ఓవరాల్గా 9 minutes వీడియో. కేరళ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్. సో కీబోర్డ్లో యారో మార్క్స్ నొక్కితే ఒక ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనం ముందుకు వెనక్కి వెళ్తాం. సో ఇక్కడ నుంచి నాకు వీడియో కావాలి, అవి నొక్కాను. సో ఎక్కడ దాకా కావాలి, ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఆడియో వీడియో రెండు వస్తాయి. ఈ గ్యాప్ రిమూవ్ అవ్వాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి రిపిల్ డిలీట్. ఒక ఫ్రేమ్ అయితే ఎక్స్ట్రా వచ్చేసింది. సో ఇందాక కొద్దిగా జూమింగ్ చేసి సి బటన్ నొక్కితే కట్ టూల్, వి నొక్కితే మూవ్ టూల్, డిలీట్, రైట్ క్లిక్, రిపిల్ డిలీట్. అర్థమైంది కదా. ఓన్లీ డ్రాగ్ ఆడియో ఓన్లీ. ఇక్కడ ఆడియో సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఆడియో ఒక్కటే వస్తుంది. అదే వీడియో మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే వీడియో ఒక్కటే వస్తుంది. సో ఇప్పుడు నేను మొత్తం డిలీట్ చేసి వీడియో ఒక్కటి తీస్తున్నాను. జూమింగ్ చేసి ఒక్క ఫ్రేమ్, నెక్స్ట్కి వెళ్ళి సి కొడితే కట్ టూల్, వి కొడితే మూవ్ టూల్, డిలీట్, రిపిల్ డిలీట్. సో ఇప్పుడు ఇది ఒక్కటే ప్లే అవుతుంది కానీ ఆడియో రావట్లేదు. సో ఇందాక మన దగ్గర ఉన్న ఆడియో ఇంపోర్ట్ చేస్తాం. ఇక్కడ దాకా డ్రాగ్ ఆడియో ఓన్లీ. సో ఇప్పుడు స్లో మోషన్ ఎలా చేయాలి, వీడియో మీద రైట్ క్లిక్ చేసి స్పీడ్ అండ్ డ్యూరేషన్ దీన్ని ఒక 50%, 55 seconds క్లిప్ కింద కన్వర్ట్. ఇంకా స్లో కావాలి, స్పీడ్ డ్యూరేషన్ 20%. సో ఆడియో కన్నా వీడియో పెద్ద. అదే స్పీడ్ కావాలి 200. సో కొద్దిగా వీడియో పెద్ద చేస్తే మీకు తెలుస్తుంది.
సో వీడియో మీద టెక్స్ట్ రావాలి దీనికిలాగా. ఇక్కడ గ్రాఫిక్స్, ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని టెక్స్ట్ ఉంటాయి. ట్యుటోరియల్ ఫిల్ కలర్ అంటే ఫిల్ అవుతుంది, కలర్ వేరే కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. సేమ్ సోర్స్లో సెలెక్ట్ చేసినట్టే హోమ్కి రావడం, వీడియో ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా వచ్చి ఓ. సో ఈ సెలెక్షన్ ఏరియా మాత్రమే రెండర్ అవుతుంది. కంట్రోల్ M, ఇక్కడ ఏ ఫార్మాట్లో రెండర్ అవ్వాలి అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. H.264 మన యూట్యూబ్ వీడియోలకి ఇదే వాడతాము. ప్రీసెట్లో హై క్వాలిటీ 1080. అవుట్పుట్ నేమ్, ఇది ఎక్కడ రెండర్ అవ్వాలని ఇది అడుగుతుంది. సో ఇందాక మనం ప్రీమియర్ ప్రో ట్యుటోరియల్ అని ఇచ్చాం కదా, ఇక్కడే అవుట్ అని చెప్పి ఒక ఫోల్డర్ వేసుకుని ట్యుటోరియల్ 1 ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా ప్రీమియర్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లేదు కంప్లీట్ బ్రీఫ్గా మీకు వీడియో ట్యుటోరియల్ కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో పెడతాను. థ్యాంక్ యూ.